క్యూనైన్ న్యూస్కు స్వాగతం. ఆర్మూర్ పట్టణంలోని శ్రీభాషిత పాఠశాలలో శనివారం రోజున ఫ్రెషర్స్ డే వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలలో మోడిభావంగా విద్యార్థుల నృత్యాలతో కొత్తగా చేరిన విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ శ్రీ పోలపల్లి సుందర్ నూతన విద్యార్థులకు స్వాగతం చెప్పారు. శ్రీభాషిత పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి తన 25 నుండి 30 ఏట వరకు ఎంత గొప్పగా ఉండాలని గమ్యం నిర్ణయించుకుంటే శ్రీభాషిత ఇచ్చే చదువు, సంస్కారం మరియు క్రమశిక్షణ తప్పకుండా విద్యార్థిని తన గమ్యానికి ఆనందంగా చేర్చుతుందని చెప్పారు. రెండవ భాగం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు, లైఫ్ హాస్పిటల్ డైరెక్టర్ భాను రామగిరి మరియు ఆర్మూర్ సిడిపిఓ శ్రీమతి జ్యోతి రామగిరి గారు హాజరయ్యారు. ముఖ్య అతిథులైన మున్సిపల్ కమిషనర్ రాజు మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలో పిల్లలను చదివించే తల్లిదండ్రులు పాఠశాల నుండి తమ పిల్లలకు గొప్ప చదువు మరియు క్రమశిక్షణను ఆశిస్తారని, దానికి శ్రీభాషిత పాఠశాల వారి ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులను తయారు చేస్తూ 19 సంవత్సరాలు పూర్తి చేసుకుని 20 సంవత్సరంలో అడుగుపెట్టేందుకు అభినందనలు తెలియజేశారు. డాక్టర్ భాను రామగిరి గారు మాట్లాడుతూ ఈ వేడుకలు చూస్తూ ఉంటే తనకు 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి తన బాల్యాన్ని గుర్తు చేసుకోవడం జరిగిందని తెలిపారు. అలాగే విద్యార్థులకు భగవద్గీత తరగతులు ఏర్పాటు చేసి పిల్లలకి పెద్దల పట్ల ఎలా నడుచుకోవాలి అని ఇప్పటి నుంచి బోధిస్తున్నందుకు పాఠశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. జ్యోతి రామగిరి మాట్లాడుతూ విద్యార్థులు మంచి నడవడికలో నడిచి మీ తల్లిదండ్రుల కళలను సాకారం చేయాలని చెప్పారు. పోలపల్లి సుందర్ మాట్లాడుతూ ఈ సోపానం కార్యక్రమం విద్యార్థులకు తన గమ్యాన్ని రోజు గుర్తు చేయాలని, పాఠశాలకు సహకరిస్తున్న తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం 2023-24 సంవత్సరానికి సంబంధించిన అకాడమిక్ పెర్ఫార్మెన్స్కి విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అతిథుల చేతుల మీదుగా ఇప్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, అసిస్టెంట్ ప్రిన్సిపల్ ప్రియాంక, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.